అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, రీసెంట్ గా ఏపీ డిప్యూటీ సీఎం ఎవరైతే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, జనసేన పార్టీ అధినేత, ఆయన రీసెంట్ గా ఎవరైతే కాశ్మీర్ దాడిలో చనిపోయారో మధుసూదన్ రావు గారు కావలికి వెళ్ళి మరి వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం అయితే జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి విషయాలు, ఇలాంటి దానాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ ఎవరైతే మన సరిహద్దులో కాశ్మీర్లో చనిపోయారో, మిలిటరీ పర్సన్స్ కాకపోయినా సరే వాళ్ళ ప్రమేయం లేకుండా, ఎటువంటి తప్పు లేకుండా చనిపోయారు కాబట్టి ఇలాంటి వాటిలో వెంటనే స్పందించారు చూసారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి 10 లక్షలు మాత్రమే ఇచ్చింది. అలాంటిది జనసేన పార్టీ తరఫు నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. గతంలో కూడా ఎన్నో చూస్తాం, ఒకటా రెండా ఏకంగా కౌలు రైతులకు ఇచ్చారు. ప్లస్ చెప్పుకుంటూ పోతే ఈరోజు అంతా చెప్పుకుంటాం. సో అలాంటివి ఎన్నో చేశారు, చాలా హ్యాపీ. సో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటాం. కానీ దీన్ని కూడా రాజకీయంగా చేశారు. అంటే రాజకీయంగా ఈయన కేవలం హిందువుల మీద మప్పు చూపిస్తాడు. సేమ్ అదే ఒకవేళ ఇది క్రిస్టియన్స్ కి జరిగితే జరగదు. ఇదే క్వశ్చన్ ఒక 3 years 4 years బ్యాక్ పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది అన్నారు, మీరు హిందూ దేవాలయాలకు మాత్రమే ఇచ్చారు విరాళాలు, ఎవరికి ఇవ్వలేదంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ముస్లిమ్స్ మసీదులు ఉంటాయి కదా, వాటి నిర్మాణానికి కూడా ఆయన 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అవి ఎవరు ఎందుకు చెప్పుకోరు? నా కొడుకులు ఉన్నారు చూసారా, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే. అలాంటి నా కొడుకులు మనమే పట్టించుకోకూడదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పాకిస్తాన్ మీద ఇష్టం ఉంటే పాకిస్తాన్ గెలిపండి, ఇండియాలో నుంచి ఉన్న కరెక్టే కదా. ఎందుకు మరి పాకిస్తాన్ అంటే అంత ప్రేమ అయినప్పుడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే అంత సంబరాలు చేసుకున్నప్పుడు అదైతే మీ దేశం వెళ్ళి సంబరాలు చేసుకోండి. ఇక్కడ ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేయడం తప్ప? అన్న, ఇది ఒకటి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మరో మాట అయితే అన్నారు, నిజంగానే పాకిస్తాన్ వాళ్ళకి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి కొద్దిమందికి కొన్ని పార్టీలకు సంబంధం ఉన్నదని కూడా మాట్లాడారు. అందులో కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఆయన ఎత్తడం అయితే జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు ప్రజలు? అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే గ్యారంటీగా డీప్ గా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒక మాట అనాలి అంటే అంత ఈజీ కాదు కదా బ్రో. ఒక మాట అనాలి అంటే గ్యారంటీగా ఎంతో కొంత నిజం ఉంటుంది. కాబట్టి ఒక ఆరోపణ చేస్తున్నారు అంటే దాంట్లో దెబ్బతుందని నేను అనుకుంటున్నాను. ఈయన ఇప్పుడు ఇలా మాట్లాడితేనే మధుసూదన్ రావు గారు వాళ్ళ ఫ్యామిలీకి నేను తోడుగా ఉంటానని కూడా మాట్లాడారు. అంటే జనసేన పార్టీ ఎటువంటిది అనుకోవచ్చు ఇటువంటి విషయాల్లో? బ్రో నువ్వు చెప్పు, జనసేన పార్టీ ఎటువంటి అనుకుంటున్నావు చెప్పు. నేనే కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు జనసేన అంటే ఆపదలు ఉన్నవారు గ్యారంటీగా ఆదుకుంటది. పైగా దేశం కోసం ఇష్టపడే వాళ్ళని అసలు వదులుకోదని నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే విజయవాడ ఫ్లడ్టింగ్స్ ఉన్నదో దానికి అమౌంట్ ఆయన ₹1 కోటి ప్రకటించారు. ₹1 కోటి అయితే ప్రకటించారు, కానీ ఎవరు నాకు తెలిసి ఎవరు కూడా. ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులకి మన జనసేన పార్టీ నాయకులకి డిఫరెంట్ ఏంటంటే ఇదే డిఫరెన్స్. ఎప్పుడెప్పుడో నాకు తెలిసి జరిగి ఒక 8 months అవుతుంది. అప్పుడు అలా ప్రకటించింది, ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు. అలాంటిది జరిగి జస్ట్ కొద్ది రోజులు అవుతుంది, అయినా సరే వెంటనే యాక్షన్ తీసుకున్నారు కదా, ఇదే డిఫరెన్స్. ఓకే, పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకని ప్రతిసారి విమర్శలు అనేవి చేస్తున్నారు? అంటే ఆయన కేవలం హిందూస్ మాత్రం సపోర్ట్ చేస్తారు, కుల రాజకీయాలు చేస్తున్నారు, మత రాజకీయాలు చేస్తున్నారు, దగ్గర వాళ్ళకి పదవులు ఇస్తారు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు కదా. వీటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎప్పుడు కూడా మంచి చేసే వాళ్ళకే ఎక్కువగా నిందలేస్తారు బ్రో. ఒక సామెత ఉంది, పళ్ళుండి చెట్టుకే రాళ్ళ దెబ్బలోనే అంటారు కదా. సో మంచి వాళ్ళకి ఆబ్వియస్లీ వస్తూనే ఉంటాయి, మనం పట్టించుకోవాలి. ఓకే, రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలోకి వెళ్ళే అవకాశం ఉంది? అంటే సెంట్రల్ మినిస్టర్ అనుకోవచ్చా, లేకపోతే సీఎమ్మా, లేకపోతే పిఎమ్మా? బ్రో ఏ హోదాకి వెళ్తారో నాకు తెలియదు, కానీ ఏ హోదాకి వెళ్ళినా ఇప్పుడున్న మైండ్ సెట్తోనే ఉండాలి. ఇప్పుడు ఎలా ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ పిఎం అయినా సరే అదే మైండ్ సెట్తో ఉంటే చూడాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒక మాటలో కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన చేసిన మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? ఉంటుంది బ్రో గ్యారంటీగా. అంటే ఆయన ఎంత నిజం లేకపోతే ఆ మాత్రం అంటారు చెప్పండి. నిజంగానే అంతెందుకు ఒక పోస్ట్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో, నేను నైట్ స్క్రోల్ చేస్తూనే వచ్చింది, పాకిస్తాన్ వాళ్ళు 200 మంది ఈ హైదరాబాద్లో ఉన్నారు, 220 మంది ఇక్కడ, 220 మంది ఇక్కడే ఉన్నారు. దాన్ని బట్టి మరి మనం అర్థం చేసుకోవచ్చు ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేము బ్రో, ఏదైనా జరగవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.